सदर जिले परिषद जंगांव सदर भारत राष्ट्रीय समिति जंगांव जिले कमेटी पी संपत रेड्डी ने आज यहां मीडिया से बात करते हुए कहा कि आने वाले असेंबली इंतखाबात में बीआरएस पार्टी उम्मीदवार बराए जंगांव हल्के डॉक्टर पी राजेश्वर रेड्डी को जायद 1 लाख वोटों की भारी अक्सरियत से कामयाब बनाते हुए जंगांव की जीत को चीफ मिनिस्टर केसीआर को तोहफे में पेश किया जाएगा। जंगांव हल्के इब्तिदाई दौर से ही तहरीक तेलंगाना और बीआरएस का अड्डा रहा है। उन्होंने कांग्रेस और भारतीय जनता पार्टी पर शदीद तनकीद की और कहा कि मज़कुरा पार्टियों ने तेलंगाना की मासूम अवाम को गुमराह करने की कोशिश की है। तहां बाशऊर अवाम अपोजिशन जमातों के झूठे वादों व बयानबाजी का शिकार न होंगी। पी संपत रेड्डी ने मजीद बताया कि 16 अगस्त को चीफ मिनिस्टर केसीआर जंगांव हल्के का इंतखाबी दौरा करने वाले हैं, जिसके लिए बड़े पैमाने पर इंतजाम किए जा रहे हैं। రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు ఈ పథకాలు ఎందుకు ఇస్తలేరు? మీరు పాలించినప్పుడు 200 పెన్షన్ ఉండే, ఈరోజు కేసీఆర్ గారు వచ్చినాక 2000 పెన్షన్ చేసుకున్నాం. రేపున్న రానున్న రోజుల్లో కూడా ఇంకా కూడా పెంచుకోవడానికి మా ప్రయత్నం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. మరి అట్లాంటి ముఖ్యమంత్రి గారిని మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీరు ఇచ్చిన మొన్న 6 హామీలను మీ రాష్ట్రాల్లో మీరు అమలుపరచండి, ఆడ అమలుపరిచినాకనే ఇక్కడ మాట్లాడండి. కానీ అక్కడ అమలుపరచరు, ఇక్కడ ఇస్తామని మీరు మాట్లాడుతున్నారు. అయినా కూడా మీ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఎవరు చేస్తారు, మంచి చేస్తారు, ఎవరు ప్రజలను ఆదుకుంటారు, ప్రజలకు సంక్షేమ పథకాలు ఎవరిస్తారు అనే ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు మీ దాంట్లో మీరు ఎవరికి కూడా సఖ్యత లేదు. ఒకరికి మీరే మీకు పుల్లలు పెట్టుకొని మీరే మిమ్మల్ని ఓడించడానికి ఎవరు అవసరం లేదు. మీ దాంట్లో మీరే ఓడించుకుంటారు. మీ దాంట్లో మీరే కుట్రలు కుతంత్రాలతో చేసుకొని మీకు కనీసం నిలబడడానికి కూడా మీకు